న్యూస్ లక్ష్యం సమాజహితం నేను ఎమిలియా ముందుగా హెడ్లైన్స్ చూద్దాం మొదటి విడత ఎన్నికల్లో రెండు తెలుగు రాష్ట్రాలలో ముగిసిన పోలింగ్ ఏపీలో 80% తెలంగాణలో 62% పోలింగ్ నమోదు వైసీపీ టీడీపీ శ్రేణుల మధ్య ఘర్షణలకు దారితీసిన వాగ్వాదం ప్రాణభయంతో పరుగులు తీసిన ఓటర్లు ఏపీ ప్రజలు ప్రస్తుతం మార్పును కోరుకుంటున్నారు ధైర్యంగా వచ్చి ఓటును వినియోగించుకున్నందుకు ధన్యవాదాలు తెలిపిన జగన్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ విక్రమ్నాథ్ పలు రాష్ట్రాల న్యాయమూర్తులను బదిలీ చేసిన కొలీజియం ఈవీఎంలపై విశ్వాసం కల్పించడానికి ఈసీ చర్యలు తీసుకోవాలి ఈసీ తప్పు చేస్తుందని ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ నాగేశ్వర్ విమర్శ ఇక వివరాలు చూద్దాం రాష్ట్రంలోని 17 లోక్సభ స్థానాలకు ఎన్నికలను ప్రశాంతంగా విజయవంతంగా ముగించామని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి రజత్ కుమార్ తెలిపారు 62.25% పోలింగ్ నమోదైందని చెప్పారు నిజామాబాద్లో సహా మరికొన్ని చోట్ల ఇంకా పోలింగ్ నిర్వహిస్తున్నందున పోలింగ్ శాతంలో మార్పులుండే అవకాశం ఉందన్నారు ఎక్కడ ఒక్క చోట కూడా శాంతి భద్రతలకు ఇబ్బంది లేకుండా పోలింగ్కు సహకరించిన ఓటర్లు రాజకీయ పార్టీలు అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు గురువారం సాయంత్రం సచివాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో రజత్ కుమార్ మాట్లాడారు జిల్లాల ఎన్నికల రిటర్నింగ్ అధికారులు ప్రాథమికంగా ఇచ్చిన నివేదిక ప్రకారం ఎక్కడా రీపోలింగ్ అవసరం లేదన్నారు ఓట్ల గల్లంతుపై ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు రజత్ కుమార్ తీవ్రంగా స్పందించారు ఎన్నికల నిర్వహణ గురించి చెబుతుంటే ఓట్ల గల్లంతు గురించి ప్రశ్నించడం సరికాదన్నారు ఈ ప్రశ్నకు తాను తర్వాత సమాధానం చెబుతానని చెప్పారు ఎక్కడైనా 1-2 ఓట్లు పోతాయి అయితే ఈ ఎన్నికల్లో అలాంటి ఫిర్యాదులు చాలా తక్కువగా వచ్చాయి అని చెప్పారు ఫిర్యాదులు ఏమైనా ఉంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు అక్రమంగా ఓట్లు తొలగించిన అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు ఆంధ్రప్రదేశ్లో సుమారు 80% పోలింగ్ నమోదైనట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి జీకే ద్వివేది అంచనా వేశారు 6 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్కు అవకాశం ఉందని చెప్పారు పలు చోట్ల రీపోలింగ్ నిర్వహించాలని రాజకీయ పార్టీల నుంచి ఫిర్యాదులు వచ్చాయని కేంద్ర ఎన్నికల పరిశీలకులు ఇచ్చిన నివేదిక ఆధారంగా దీనిపై ఓ నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు గురువారం రాత్రి ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడారు ఇప్పటికే రాష్ట్రంలో పోలింగ్ వ్యవహారంపై కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదించినట్టు చెప్పారు సాయంత్రం 5 గంటల వరకు 65% పోలింగ్ నమోదైనట్లు ద్వివేది వెల్లడించారు రాష్ట్ర వ్యాప్తంగా 25 చోట్ల ఘర్షణలు చోటు చేసుకున్నాయని తెలిపారు పోలింగ్ తర్వాత రోజు ఆర్ఓ పరిశీలకులు పోలింగ్ సరళిని పరిశీలిస్తారని చెప్పారు ఫారం 17A పరిశీలించి రీపోలింగ్ చేయాలా వద్దా అనేది నిర్ణయిస్తారన్నారు ఆర్ఓ పరిశీలకుల నివేదికలను ఈసీకి పంపుతామన్నారు పాక్షికంగా పోలింగ్ ఆగిన చోట అడ్జర్ పోలింగ్ నిర్వహిస్తారని తెలిపారు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతిస్తేనే రీపోలింగ్ నిర్వహిస్తామని స్పష్టం చేశారు కొన్ని ఈవీఎంలు మాక్ పోలింగ్ తర్వాత పనిచేయలేదన్నారు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఒక్క హింసాత్మక ఘటన జరగలేదన్నారు అనంతపురం జిల్లా తాడిపత్రిలో జరిగిన హత్య ఘటనల నేపథ్యంలో ఓటింగ్ కాస్త ఆలస్యమైందని చెప్పారు స్థానిక ఆర్ఓ పరిశీలన అంశాల ఆధారంగా తదుపరి నిర్ణయం తీసుకోనున్నట్టు చెప్పారు రాయలసీమలో ఘర్షణ వాతావరణంలో ఎన్నికలు జరిగాయని చెప్పారు రాష్ట్రంలో 100% మళ్లీ తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ధీమా వ్యక్తం చేశారు గురువారం అర్ధరాత్రి తెదేపా నేతలతో సీఎం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాథమిక సమాచారం ప్రకారం 130 స్థానాల్లో తెదేపా గెలుస్తుందని ఇందులో రెండో ఆలోచన లేదు ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది అర్ధరాత్రి వరకు పోలింగ్ బూత్లలో విధులు నిర్వహించిన ఏజెంట్లకు అభినందనలు కౌంటింగ్ వరకు ఇదే పోరాట పటిమ కొనసాగించాలి స్ట్రాంగ్ రూమ్ల వద్ద వచ్చే 40 రోజులు షిఫ్టుల వారీగా కాపలా కాయాలి ఫలితాల వరకు పూర్తి అప్రమత్తంగా ఉండాలి ఓడిపోతున్నామనే ఫ్రస్ట్రేషన్తో వైకాపా పలు చోట్ల విధ్వంసాలకు పాల్పడింది ఇది వారి దిగజారుడుతనానికి నిదర్శనం అర్ధరాత్రి 12 గంటలు అవుతున్నా ఇంకా 200 బూత్లలో పోలింగ్ సాగుతోంది మహిళలు ఇతరులు ఇబ్బంది పడాలని ఈ పరిస్థితి కల్పించారు కార్యకర్తలు ప్రజలే ఇవాళ ఓటింగ్ సరళిని కాపాడారు ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా అడ్డంకులు సృష్టించాలని చూసినా ప్రజలు తెదేపా పక్షాన నిలిచారు అని చంద్రబాబు అన్నారు
లోక్సభ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకునేందుకు రాజధాని ఓటర్లు అంతగా ఆసక్తి చూపలేదు. రాష్ట్రంలోని లోక్సభ స్థానాల్లో పోలింగ్ను గమనిస్తే ఇక్కడ అతి తక్కువ ఓటింగ్ నమోదైంది. హైదరాబాద్ మహానగరం పరిధిలోని సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గంలో 45%, హైదరాబాద్ స్థానంలో 39.49, మల్కాజిగిరిలో 42.75% నమోదైంది. ఇంత తక్కువ నమోదు కావడానికి అనేక కారణాలు కనిపిస్తున్నాయి. ఈ మూడింటిలో 70 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో దాదాపు 15 లక్షల మందికి పైగా రాజధానితో పాటు ఏపీలో పొరుగున ఉన్న తెలంగాణ జిల్లాల్లో ఓట్లున్నాయి. ఏపీలో శాసనసభ ఎన్నికలు కూడా జరుగుతుండటంతో దాదాపు 5 లక్షల మందికి పైగా ఇక్కడ నుంచి తరలి వెళ్లారు. రాష్ట్రంలోని పొరుగు జిల్లాల్లో ఓటు వేసేందుకు మరో 5 లక్షల మంది వెళ్లారు. అంటే ఈ 3 నియోజకవర్గాల పరిధిలో 10 లక్షల మంది ఇక్కడ ఓట్లు వేయకుండా వేరే చోటకు వెళ్లడంతో రాజధానిలో ఓటేసే వారి సంఖ్య తగ్గిపోయింది. ఇంకొందరు నగరంలోనే ఉన్నా వారిలో చాలా మంది బయటకు రావడానికి ఇష్టపడలేదు. ఫలితంగా నగరంలో ఏర్పాటు చేసిన అనేక పోలింగ్ బూతులు ఖాళీగా దర్శనమిచ్చాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు నగరంలోని అన్ని పోలింగ్ బూత్లలో ఇంచుమించు ఇదే పరిస్థితి. ఇంత శాతమైన ఓటింగ్ నమోదైంది అంటే మహానగర పరిధిలో కొన్ని కాలనీలు, మురికివాడలే కారణం. ప్రధానంగా గేటెడ్ కమ్యూనిటీలు, ఇతరత్ర పెద్ద కాలనీల్లో, అపార్ట్మెంట్లలో మెట్లు దిగి వచ్చి ఓటేయడానికి చాలా మంది ముందుకు రాలేదు. రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించడంతో అనేక మంది ఇళ్లకే పరిమితమయ్యారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల వేళ అనంతపురం జిల్లా తాడిపత్రి, మీరాపురం, గుంతకల్లు, కడప జిల్లా జమ్ములమడుగు, గూడెం చెరువు, ఏలూరు, గుంటూరు జిల్లా, నరసరావుపేట, కర్నూలు జిల్లా, శ్రీశైల నియోజకవర్గం, శ్రీశైలంలో పరిస్థితులు ఒక్కసారిగా అదుపు తప్పాయి. ఏర్పాటు చేసి ఓ పోలింగ్ కేంద్రాల్లో వైసీపీ, టీడీపీ శ్రేణుల మధ్య వాగ్వాదం తలెత్తాయి. అది కాస్త ఘర్షణలకు దారితీశాయి. ఇరు వర్గాలు వేట కొడవళ్లతో, రాళ్లతో దాడి చేసుకున్నాయి. ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. మీరాపురంలో వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. ఒకరిపై ఒకరు వేట కొడవళ్లతో రాళ్లు విసురుకున్నారు, పిడిగుద్దులు గుద్దుకున్నారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన టీడీపీ కార్యకర్త సిద్ధ భాస్కర్ రెడ్డి చనిపోయారు. అలాగే వైసీపీకి చెందిన కార్యకర్త పుల్లారెడ్డి కూడా మృతి చెందారు. ఈ ఘర్షణలో వైసీపీకి చెందిన మరో 3 కార్యకర్తలు గాయపడినట్లు తెలిసింది. దీంతో అక్కడి ఓటర్లు ప్రాణభయంతో పరుగులు తీశారు. ఇరు వర్గాలు దాడి చేసుకోవడంతో ఈ ప్రాంతాలన్నీ రణరంగంగా మారాయి. రంగంలోకి దిగిన పోలీసులు 2 వర్గాల్లో ఘర్షణకు కారణమైన వారిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు లాఠీ చార్జీలు చేసినప్పటికీ పట్టించుకోకుండా పోలింగ్ బూత్ను ధ్వంసం చేశారు. మరోవైపు పోలింగ్ కేంద్రం వద్ద అధికారులు అదనపు బలగాలను మోహరించారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. శ్రీ గాయత్రీదేవి జ్యోతిషాలయం, దిల్సుఖ్ నగర్. శ్రీ పండిట్ సాయిరాం శాస్త్రి గారు గత 30 సంవత్సరాలుగా దిల్సుఖ్ నగర్ లో స్థిరంగా ఉంటున్నారు. మీరు చేస్తున్న ప్రయత్నాలు విఫలమగుట, కార్యక్రమాలయందు ఆలస్యం, అనుకోని చిక్కులు, వివాహ ప్రయత్నం ముందుకు సాగక వివాహ ఆలస్యం, ఉద్యోగం, ఆరోగ్యం, దాంపత్యం, సంతానయోగం, విదేశీయానం, భూ వివాదములు మరియు వ్యాపారాదులలో సమస్యలకు జ్యోతిష్యపరమైన పరిష్కారమునకై పుట్టిన తేదీ, బొటనవేలు ముద్ర, హస్తరేఖలు, జాతకం చూసి వివరముగా జ్యోతిష్యం చెప్పగలరు. మీరెక్కడెక్కడో జ్యోతిష్యం అడిగి నిరాశ చెంది ఉండవచ్చు. ఒక్కసారి శ్రీ సాయిరాం శాస్త్రి గారిని సంప్రదించండి. గమనిక: స్త్రీ పురుషుల ఎటువంటి జీవిత సమస్యలకైనా పూజ, హోమం, అంజనం, యంత్రం, మంత్రం ద్వారా 9 రోజుల్లో గాయత్రీదేవి సాయిబాబా పూజ చేసి శాస్త్రోక్తంగా పరిష్కారం చూపగలరు. గాయత్రీదేవి జ్యోతిష్యాలయం, ఫ్లాట్ నంబర్ 101, ఫస్ట్ ఫ్లోర్, శిల్పి అపార్ట్మెంట్స్, ఏ బ్లాక్, నియర్ కోనాక్ థియేటర్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. సెల్ 9949373448, 9440537044. గిలిగిలిగా ప్రతిరోజు ఉదయం 11 గంటలకు, తిరిగి రాత్రి 9:30 గుడి గంటలు ప్రతిరోజు ఉదయం 6 గంటలకు. వయసుతో సంబంధం లేకుండా హార్ట్ అటాక్,
స్ట్రోక్, కార్డియోవాస్క్యులర్ డిసీజ్ వలన ప్రతిరోజు ఎంతో మంది మరణిస్తున్నారు. దీనికి కారణం ఆహారపు అలవాట్లు, కరోనరీ రిస్క్ ఫ్యాక్టర్స్, షుగర్, బీపీ, అధిక కొలెస్ట్రాల్, ఊబకాయం, వ్యాయామం చేయకపోవడం, మానసిక ఒత్తిడి, రక్తనాళాలలో కొవ్వు చేరడం. అయితే గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారికి మరియు భవిష్యత్తులో గుండె సంబంధిత వ్యాధులు రాకుండా ఉండటానికి హార్ట్ ప్లస్ ఔషధం చక్కగా పనిచేస్తుంది. హార్ట్ ప్లస్ ఔషధ శక్తి హృదయ కండరాలను మృదువుగా ఉంచుతుంది. కరోనరీలో రక్త ప్రసరణ సాఫీగా జరిగేట్లు చూస్తుంది. రక్తనాళాల్లో గడ్డకట్టిన రక్తాన్ని కరిగిస్తుంది. గుండె నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది. లో బీపీ, హై బీపీ నుండి కాపాడుతుంది. రక్తంలో ఆక్సిజన్ శాతం పెంచుతుంది. ఇది 100% వనమూలికలతో తయారు చేయబడింది. దీనితో ఎటువంటి దుష్ఫలితాలు ఉండవు. ఇది హృద్రోగులకు దివ్యౌషధం. ఇప్పుడే ఆర్డర్ చేయండి. సెల్ 8099999242. వెల్కమ్ బ్యాక్. ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైసీపీ అధినేత జగన్ ఓటు హక్కును వినియోగించుకున్న సంగతి తెలిసిందే. భార్య భారతి, సోదరి షర్మిల, తల్లి విజయమ్మతో కలిసి జగన్ పులివెందుల నియోజకవర్గంలో జగన్ ఓటేశారు. ఈ సందర్భంగా జాతీయ మీడియా ప్రతినిధులతో జగన్ మాట్లాడారు. ఏపీలో విజయం సాధించడంపై తాను ధీమాగా ఉన్నానని జగన్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రస్తుతం మార్పును కోరుకుంటున్నారని వ్యాఖ్యానించారు. దేవుడి ఆశీర్వాదంతో అన్ని సవ్యంగానే సాగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తొలిసారి ఓటు హక్కును పొందిన యువతకు ఏం చెబుతారు అని మీడియా ప్రశ్నించగా, మార్పు కోసం ఓటేయండి, ధైర్యంగా ఓటేయండి అని జగన్ పిలుపు ఇచ్చారు. అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. పులివెందుల నుంచి జగన్ పోటీలో ఉండగా టీడీపీ తరపున ఆయనపై సింగారెడ్డి వెంకట్ సతీష్ రెడ్డి పోటీ చేస్తున్నారు. అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలం తోపుదుర్తిలో రాప్తాడు తెదేపా అభ్యర్థి పరిటాల శ్రీరామ్ కాన్వాయ్పై గ్రామస్తులు, వైకాపా కార్యకర్తలు రాళ్లతో దాడి చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సాయంత్రం 5 గంటల సమయంలో పరిటాల శ్రీరామ్ తోపుదుర్తి గ్రామంలోని పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించేందుకు వచ్చారు. ఆయన కాన్వాయ్ నుంచి దిగి పోలింగ్ కేంద్రం బయటే ఉండి స్థానిక నాయకులతో సమాచారం తెలుసుకుంటున్నారు. ముందస్తు సమాచారం అందుకున్న గ్రామస్తులు వెంటనే రాళ్లతో శ్రీరామ్ కాన్వాయ్పై దాడి చేశారు. ఈ దాడిలో కాన్వాయ్లోని 3 వాహనాలు అద్దాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. పోలీసులు వెంటనే అప్రమత్తమై శ్రీరామ్ను అక్కడి నుంచి తరలించారు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని పోలీసులు తెలిపారు. కాశ్మీర్ వేర్పాటువాద నేత, జమ్మూ కాశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ అధినేత యాసిన్ మాలిక్ను జాతీయ దర్యాప్తు సంస్థ అరెస్టు చేయడంపై నేషనల్ కాన్ఫరెన్స్ చైర్మన్ ఫరూక్ అబ్దుల్లా మండిపడ్డారు. వేర్పాటువాద నాయకులపై ఇలాంటి దాడులు కొనసాగితే కాశ్మీర్ లోయలో అసంతృప్తి జ్వాలలు మరింత తీవ్రమవుతాయని హెచ్చరించారు. యాసిన్ మాలిక్ను అరెస్టు చేయడం పట్ల తాను అసంతృప్తికి గురయ్యానని చెప్పారు. ఇలాంటి చర్యల వల్ల సాధించేది ఏమీ ఉండదని అన్నారు. వేర్పాటు నాయకులను తొక్కేసే ప్రయత్నాలు ఎంత ఎక్కువగా జరిగితే అంతే స్థాయిలో అసంతృప్తి చెలరేగుతుందని చెప్పారు. ఒక్కొక్క వ్యక్తికి ఒక్కో రకమైన అభిప్రాయం ఉంటుందని, వేరే అభిప్రాయం ఉన్నంత మాత్రాన అరెస్టు చేస్తారా అని ప్రశ్నించారు. ఇది భారతదేశ నైజం కాదని అన్నారు. సుప్రీంకోర్టు కొలీజియం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా అలహాబాద్ హైకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ విక్రమ్నాథ్ను నియమించింది. అలాగే కేరళ హైకోర్టు సీనియర్ న్యాయమూర్తి పిఆర్ రామచంద్రన్ మీనన్ను ఛత్తీస్గఢ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించింది. పంజాబ్, హర్యానా హైకోర్టు న్యాయమూర్తి ఏకే మిట్టల్ను మేఘాలయ హైకోర్టు న్యాయమూర్తిగా నియమించే ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. న్యాయమూర్తులను ఎంపిక చేసేందుకు నిర్దేశించిన వ్యవస్థే ఈ కొలీజియం. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలో 4 సీనియర్ జడ్జీలు ఇందులో సభ్యులుగా ఉంటారు. ఏఐసీసీ అధినేత రాహుల్ గాంధీకి ప్రాణభయం ఉందంటున్నారు కాంగ్రెస్ పార్టీ నేతలు. ఇటీవల తన సొంత నియోజకవర్గం అమేథీలో రాహుల్ పర్యటించిన సందర్భాల్లో ఆయన మాట్లాడుతుండగా ఓ లేజర్ కాంతి కిరణం ఆయన నుదుటిపై ఫోకస్ అయినట్లు వీడియోలో కనిపించింది. వేర్వేరు సందర్భాల్లో ఇలా 7 సార్లు ఫోకస్ అయినట్టు గుర్తించారు. ఖచ్చితంగా రాహుల్ నుదుటిని టార్గెట్ చేసుకునే క్రమంలో లేజర్ కాంతి ఆయన ముఖంపై
అటు ఇటు కదులుతున్నట్టుగా వీడియోలో రికార్డైంది. ఈ నేపథ్యంలో తమ అధినేత ప్రాణాలకు ముప్పు ఉందని కాంగ్రెస్ శ్రేణులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నాయి. ఈ మేరకు కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్కు కాంగ్రెస్ నేతలు లేఖ రాశారు. రాహుల్ గాంధీకి కల్పిస్తున్న భద్రతలో లోపాలు ఉన్నాయని తమ లేఖలో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన నుదిటిపై లేజర్ పాయింట్ పడడాన్ని ప్రస్తావించారు. రాహుల్ నుదిటిపై పడిన లేజర్ కాంతి కిరణం ఓ స్నైపర్ రైఫిల్ నుంచి వచ్చినట్టుగా ఉందని మాజీ భద్రతా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే రాహుల్ నుదిటిపై పడిన లేజర్ కిరణం అక్కడే ఉన్న కెమెరామెన్ మొబైల్ ఫోన్ నుంచి వచ్చిందని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తెలిపింది. స్నైపర్ అంటే దూరంగా ఉన్న లక్ష్యాన్ని ఛేదించే వ్యక్తి అని అర్థం. ఒకప్పుడు స్నైపర్ రైఫిళ్లకు టెలిస్కోపిక్ లెన్స్ ఉండేది. ఇప్పుడు దానికి తోడు లేజర్ బీమ్ సదుపాయం కూడా వచ్చి చేరింది. లేజర్ కాంతి కిరణం నిర్దేశిత లక్ష్యంపై పడిన తర్వాత ట్రిగ్గర్ నొక్కితే తూట ఖచ్చితంగా టార్గెట్ను తాకుతుంది. ఈవీఎంలపై విశ్వాసం కల్పించడానికి కొన్ని చర్యలు తీసుకోవాలని, ఆ విషయంలోనే ఎన్నికల కమిషన్ తప్పు చేస్తుందని ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ నాగేశ్వర్ విమర్శించారు. ఈ టెక్నాలజీ ట్యాపరింగ్ ప్రూఫ్, దీనిపై ఇక ఆలోచించాల్సిన అవసరమే లేదని ఎన్నికల కమిషన్ ప్రజలకు చెబుతోందని అన్నారు. అది ఎలా కరెక్ట్ అవుతుంది? ఏ టెక్నాలజీకి ట్యాపరింగ్ ప్రూఫ్ ఉంటుంది అని ప్రశ్నించారు. ప్రస్తుతం ట్యాపరింగ్ జరుగుతోందా లేదా అనే దానిపై భిన్నాభిప్రాయాలు ఉండొచ్చని, తన అంచనా ప్రకారం ఈవీఎంల ట్యాపరింగ్ జరగడం లేదని అన్నారు. ఈవీఎంలు ట్యాపరింగ్కు గురవుతున్నాయంటూ వస్తున్న ఆరోపణలకి స్థాయికి తగ్గట్టుగా ప్రజల్లో విశ్వాసం కల్పించాలంటే వీవీప్యాట్ మిషన్లలో ఓట్లను కూడా లెక్కించాలని అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ కొత్తపేట పాపడం హోటల్ నందు ప్రపంచ ఆర్యవైశ్య గ్లోబల్ ప్రెసిడెంట్ టంటూరి రామకృష్ణ వారి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రామకృష్ణ మాట్లాడుతూ, ప్రపంచంలోనే ఎన్నడూ జరగని విధంగా 30-40 మంది వేద పండితుల ద్వారా సాక్షాత్తు అన్నవరం నుంచి సత్యనారాయణ స్వామి అమ్మవార్ల విగ్రహాలను తీసుకువచ్చి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ నందు ప్రతిష్ఠించి ఏప్రిల్ 28వ తేదీ సత్యనారాయణ స్వామి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. ఈ కళ్యాణ మహోత్సవానికి ప్రపంచ వ్యాప్తంగా సుమారు 3000 మంది భక్తులే కాకుండా అతిరథ మహారథులు హాజరు కానున్నారు. ఈ కళ్యాణం ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమై సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుంది. సత్యనారాయణ స్వామి కళ్యాణానికి అందరూ ఆహ్వానితులే. నిజామాబాద్లో తన ఓటు హక్కు వినియోగించుకోవడానికి వచ్చిన కవితకు ఊహించని సంఘటన ఎదురైంది. తన ఓటు వినియోగించుకొని బయటకు వస్తున్న తరుణంలో ఓటు వేయడానికి క్యూలో నిలబడిన ఓటర్ మహిళలు గడిచిన 5 ఏళ్లలో నువ్వు ఏం చేశావని కవితను ప్రశ్నించారు. వారి ప్రశ్నలకు నోరు మెదపకుండా అక్కడ నుంచి వెళ్లిపోయారు. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలోని బూత్ నెంబర్ 26లో కర్ణాటక పోలీసులపై టీడీపీ అభ్యర్థి కోట్ల సుజాతమ్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని ప్రచారం చేస్తున్న కర్ణాటక పోలీసులపై కోట్ల సుజాతమ్మ సీరియస్ అయ్యారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన కూతురు అలేఖ్య ప్రైమరీ స్కూల్ గ్రాడ్యుయేషన్ కార్యక్రమానికి హాజరయ్యారు. ఓకరిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్లో జరిగిన ఈ కార్యక్రమానికి అలేఖ్య నానమ్మ, ముఖ్యమంత్రి కేసీఆర్ సతీమణి శోభ, అమ్మమ్మ శశిరేఖ, కేటీఆర్ భార్య శైలిమ, ఇతర కుటుంబ సభ్యులు హాజరయ్యారు. కేటీఆర్ కూతురు 5వ తరగతి పూర్తి చేసుకుని రానున్న విద్యా సంవత్సరం నుంచి 6వ తరగతి చదవనున్నారు. కూతురు ప్రాథమిక విద్యా గ్రాడ్యుయేషన్ సెర్మానికి హాజరైన తర్వాత తన సంతోషాన్ని ట్విట్టర్ వేదికగా కేటీఆర్ పంచుకున్నారు. పండ్లలో రాజు మామిడి పండు సీజన్ మొదలవుతుంది. మామిడి పండ్లు ఇష్టపడని వారు ఎవరు ఉండరంటే అతిశయోక్తి కాదు. అంతటి ప్రాధాన్యత కలిగిన ఈ మామిడి పండ్లు ఇతర రాష్ట్రాల నుంచి హైదరాబాద్ చేరుకుంటున్నాయి. రైతులు పండించిన మామిడి పండ్లను గడ్డి అన్నారం పండ్ల మార్కెట్కు తీసుకువచ్చినప్పటికీ రైతులకు సరైన ధర చెల్లించకుండా దళారులు అధిక ధర విక్రయిస్తూ వినియోగదారులను మోసం చేస్తున్నారు. అటు రైతులు ఇటు వినియోగదారులు ఇద్దరూ ఆర్థికంగా ఇబ్బంది పడుతూ మధ్య దళారులచే మోసపోతున్నారు. స్వచ్ఛందంగా రైతులే వ్యాపారం చేసుకోవడం కోసం ప్రభుత్వం ఈ పండ్ల మార్కెట్ను ఏర్పాటు చేసినప్పటికీ దళారుల ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ రైతులను మోసం చేస్తున్నారు. అధికారులు నామమాత్రంగా తనిఖీలు చేస్తున్న దళారులను మాత్రం అరికట్టలేకపోతున్నారు. మీరు ఎక్కడి నుంచి తీసుకురావడం జరిగింది మామిడిని? ఆంధ్ర నుంచి అండి. ఆంధ్ర నుంచి తీసుకొచ్చాం. ఆంధ్రాలో ఎక్కడ? మన సత్తపల్లి మండలం అండి, సత్తపల్లి దగ్గర అవతల తీసుకొచ్చామండి. ఇక్కడికి వస్తే బోర్డు ఖర్చులు అయినాయి. ఒక కిరాయి 9,000 10,000 అంటున్నారు. ఇక్కడికి వస్తే 2,500 250 300 అంటున్నారు. ఛార్జీలు కూడా లేవండి డబ్బులు మాకు ట్యాలీ వచ్చి.
ఇప్పుడు ఖర్చులు కూడా వీళ్ళు ఇస్తేనే మేము వెళ్ళి తడుకున్నామండి. అసలు ఎందుకు ఎవరికి ఉపయోగం లేకుండా పోతుంది మాకు. మీరు ఎన్ని టన్నులు తీసుకురావడం జరిగింది? మేము 70 ట్రైలు తెచ్చివ్వండి. ట్రైలు బాక్సులు 70 బాక్సులు తెచ్చివ్వండి. 250, 300 వేస్తున్నారండి బాక్సులు. ఇప్పుడు మీరు పంట ఆసామియా? మీరు పంట మేము ఆగసామండి. మేము 5 ఎకరాలు వేసివ్వండి. ఒకటే బంగినపల్లి ఒకటేనండి. బంగినపల్లి ఒకటే. బాగా లాస్ అండి, బాగా లాస్. ఒక మాదిరి కాదండి, అనుకోకుండా కోసుకొచ్చింది దేశమంతా అయిపోయింది. ఇప్పుడు ఆడ కింద పోసిన చోట్లేదు. వాళ్ళు ఇట్లా వచ్చినట్టు అడిగేస్తున్నారు. అడిగిన కాడికి ఇచ్చి వెళ్ళిపోతున్నాం. ఇక మేము ఛార్జీలు వచ్చినా చాలండి, కోసుకొచ్చాక తప్పదుగా. ఇక అడిగిన కాడికి ఇచ్చేయటం, ఛార్జీలు కూడా వస్తే చాలని వెళ్ళిపోతున్నాం. ఇక అట్లా అయిపోతుంది రైతు సమస్య. ఫైనల్ ఏం గిట్టుబాటు గురించి ఏమి లేదండి. రైతు గిట్టుబాటు ధరలు అసలు అనేది ఏమీ లేవండి. అసలు ఇక ఇలా ఛార్జీలు తీసుకొని వెళ్ళిపోవటం మేము భోంచేసి ఇక మొత్తం ఒక వదిలిపెట్టేయకండి. పెట్టుబడి రైతులు కల్పిస్తేనే కానీ కోత కూళ్ళు కిరాయిలు మందు కొట్టుళ్ళు ఇవన్నీ బోర్డు ఖర్చులండి. అసలు మళ్ళీ మేము టోల్ గేట్లు కట్టుకుని రావటం, ఈ కిరాయిలు, డ్రైవర్ భోజనాలు, ఇవన్నీ మా వ్యవస్థ మొత్తం దానికే సరిపోవట్లేదు అసలు. ఇవన్నీ మేము ఎకరానికి 30,000, 40,000 పెడుతున్నామండి తోటలకి. ఆకుల మీద కొంటున్నాం. అవి కొన్ని పోతున్నాయి, కొన్ని కాసినాట్లకేమో ధరలు ఏమి లేవు. ఇక్కడికి వస్తే 250, 300 అట్లా అడుగుతున్నారు. ఇట్లా 250 బాగుంటే 300 అన్నారు. ఇక ఇట్లా జరుగుతుందండి. 250, 300 అని చెప్తున్నాం కానీ ట్రై బాగుంటే 500 రాస్తున్నారు. క్వాలిటీని బట్టి జరుగుతుంది. 1000 రూపాయలు పడితే మేము కథ అంత రైతులు కథ. అంటే మీరు కావాలని అడగట్లేదు, సో మాకు ఇట్లా రేటు పెట్టనని చెప్పేసి మీరేం అడగడం లేదా? అడిగితే మరి కాయలు ఎక్కువ వచ్చినాయి, కాయలు బాగలేదు, శుభ్రంగా లేవు అని చెప్పి ఏదో ఒకటి చెప్పి పంపించేస్తున్నారు. దీన్ని బట్టి షేట్ నేను ఏమడిగానా అని షేట్ గారు అన్నారు. దానికి మనం ఏం చేయగలం? తీసుకెళ్ళలేం, ఎక్కడి నుంచి ఇంటికి తీసుకెళ్ళలేంగా. ఏదో తులంగా పొలానికి ఇచ్చి ఏదో రకంగా వెళ్ళిపోవాలి. దాన్ని బట్టి వాళ్ళకి అప్పు చెప్పేస్తాను. మీరు ఎంత రాస్తారు రాయమంటున్నాం. కొన్న ట్రావెలింగు అన్నీ చెప్పినాం, తీసుకొచ్చినాయి అన్నీ కోతకూలు చెప్తే మీకు ఇంకెంత పోతున్నాయి వాళ్ళే చెప్తున్నారు. ఇట్లాంటి కాయలు మళ్ళీ తీసుకురావద్దని వాళ్ళే అంటున్నారు. సో మీరు తీసుకొచ్చిన వ్యాన్లకి అక్కడ నుంచి రావడానికి అంటే మీకు ట్రావెల్కి వచ్చేసి మీకు ఇక్కడ రావడానికి ఎంత ఖర్చు పడి? ఒక బులోరాకు వచ్చి 10,000 రూపాయలు, కోసిన వాళ్ళు 10,000 రూపాయలు, మాకు వచ్చే 15,000 రాసిండు. మళ్ళీ అందుట్లో అమ్మాలి పోతే ఇంకేమన్నా 10,000 ఉంటాయి. మళ్ళీ కూలి వాళ్ళకి మేమే పెట్టుకోవాలి. ఇంటికి వెళ్ళిన కానీ పరిస్థితి ఏముంది? ఇలా అయిపోయింది వ్యవస్థ. 1000 రూపాయలు పడితే కానీ మాకేం గిట్టుబాటు ధర ఇది. గతం కంటే ఈసారి అంటే పోయినసారి కంటే ఈసారి అసలు మామిడి పంట అనేది ఏ విధంగా ఉంది? ఏ విధంగా? పోయినసారి కంటే ఈసారి పోయినసారితో పోలిస్తే ఈసారి కూడా అదే విధంగా ఉంది. కానీ రేట్స్ పోయినసారి చాలా బాగుండేది, ఈసారి చాలా తక్కువగా ఉన్నాయి రేట్స్. సో రైతుకు ఎటువంటి అంటే పెట్టుబడి కూడా వెళ్ళని పరిస్థితిలో ఇప్పుడు ఉంది. సో 1-2 క్వాలిటీ ఉన్న వాటికి మాత్రం రేట్స్ ఉన్నాయి, కానీ మిగతా వాటి రేట్లు లేకుండా చేయడం జరిగింది ఈ మార్కెట్లో. సో కాబట్టి రైతుకు ఏమాత్రమూ గిట్టుబాటు కాదు సార్, చాలా ఇబ్బందులు ఉంది రైతు. సో ఖర్చులు పెట్టుకోలేని స్థితిలో ఉన్నాడు రైతు. సో ఒక్కొక్క రైతు వచ్చేసి కనీసం 6 ఎకరాల నుంచి 10 ఎకరాల వరకు ఈ మామిడి తోట మీద ఆధారపడి ఉన్నారని చెప్పేసి వాళ్ళు జరుగుతుంది. ఎండాకాలం వచ్చిందంటే అంటే ఎండాకాలం వరకు వాళ్ళు పెట్టిన పెట్టుబడి ఏదైతే ఉందో, ఆ మామిడి తోట పెట్టిన పెట్టుబడి ఏదైతే ఉందో అదంతా మాకు ఎండాకాలం వస్తే మామిడి సీజన్ పోతుంది కదా, ఈ అప్పులన్నీ మేము తీసుకోవచ్చు, మా పెట్టుబడి మాకు తిరిగి వస్తుందని చెప్పేసి వాళ్ళు ఎంతో సంతోషంగా ఎదురు చూసిన రోజులు. కానీ కాకపోతే ఆ సమయం ఎప్పుడైతే ఎండాకాలం వచ్చిందో దాని మీద ఆధారపడి ఉన్న రైతులందరూ కూడా ఆ గిట్టుబాటు ధర వాళ్ళు చెప్పేసరికి అంతా మాకు గుండె బలిపోయేటట్టు అనిపిస్తుందని చెప్పేసి వాళ్ళ యొక్క ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతుంది. సో కెమెరామెన్ చిన్నతో రంజిత్, చూస్తూనే ఉండండి V3 న్యూస్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మొదటి విడత ఎన్నికల్లో 2 తెలుగు రాష్ట్రాలలో ముగిసిన పోలింగ్. ఏపీలో 80%, తెలంగాణలో 62% పోలింగ్ నమోదు. వైసీపీ టీడీపీ శ్రేణుల మధ్య ఘర్షణలకు దారితీసిన వాగ్వాదం, ప్రాణభయంతో పరుగులు తీసిన ఓటర్లు. ఏపీ ప్రజలు ప్రస్తుతం మార్పును కోరుకుంటున్నారు, ధైర్యంగా వచ్చి ఓటును వినియోగించుకున్నందుకు ధన్యవాదాలు తెలిపిన జగన్. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ విక్రమ్నాథ్,
పలు రాష్ట్రాల న్యాయమూర్తులను బదిలీ చేసిన కొలీజియం. ఈవీఎంలపై విశ్వాసం కల్పించడానికి ఈసీ చర్యలు తీసుకోవాలి. ఈసీ తప్పు చేస్తుందని ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ నాగేశ్వర్ విమర్శ. ఇక వివరాలు చూద్దాం. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.